జై శ్రీరామ్. నా పేరు శ్రీనివాస్ అండి, శ్రీనివాస సీడ్స్ విజయవాడ. మనము మక్కిన విలేజ్లో ఉన్నామండి. ఇది వెంకటేశ్వర గారు అనే రైతు టాకీ సీడ్స్ వారి సిషిటో అనే వెరైటీ వేశారండి. ఈ వెరైటీ ఎక్కడక్కడ వైరస్ కానీ తెగుళ్ళు కానీ ఏ విధమైన లేదు. ఒకసారి మనం కాపు ఎలా ఉందో ఒక్కసారి మనం అబ్జర్వ్ చేద్దాం ఈ పొలంలో. ఇది టాకీ సీడ్స్ వారి సిషిటో కాపు చూడండి ఎలా ఉందో. చూడండి, టాకీ సీడ్స్ వారి సిషిటో. ఎక్కడక్కడ పొలం అంతా అక్కడ మనం ఎక్కడ చూసినా సరే మొత్తం విపరీతమైన కాపు పడి ఉంది. విపరీతంగా ఉంది కాపు, ఏ చెట్టు చూసినా సరే. ఇది టాకీ సీడ్స్ వారి సిషిటో అండి. టాకీ సీడ్స్ సిషిటో చూడండి మోహన్ గారు, మీరు ఏది చూపించినా అదిగోండి. చూడండి ఎక్కడికి ప్రతి ప్లాంట్ కూడా చూడండి ఎంత కాపు పడిందో. టాకీ సీడ్స్ వారి సిషిటో అనే వెరైటీ అండి. చూడండి కాపు ఎలా పడిందో చూడండి. ఇవాళ మార్చి 27 శ్రీరామనవమి రోజున ఉన్నాం. మనం ఈ పొలంలోకి వచ్చాము. రైతు అయితే పొలంలోకి రానివ్వట్లేదు, కానీ చాలా ఎక్కడెక్కడ ఒక మొక్క కూడా వైరస్ లేకపోకుండా మీకు ఏ ప్లాంట్ చూసినా సరే చూడండి ఎట్లా పడిందో కాపు. ఈ వెరైటీ వైరస్ టాలరెన్స్ వెరైటీ కింద ఇచ్చారు, లాస్ట్ ఇయర్ ఇచ్చారు. ఈ సంవత్సరము సేల్ అయితే చేసాము. ఎక్కడక్కడ వైరస్ కాయ కలర్ కానీ ఇది కానీ ఎక్స్ట్రాడినరీగా ఉందండి. చూడండి పొలం అంతా అక్కడ ఎక్కడ చూసినా చూడండి, ఏ కొమ్మ చూసినా కానీ విపరీతమైన కాపు. సైజు కూడా సైజు కింద నుంచి పై దాకా. ఇవాళ మార్చి 27 అయినా సరే కింద నుంచి ఒకే రకంగా ఉంది సైజు, ఒకే రకమైన సైజు. ఇదిగో చూడండి పై తంతు చూడండి ఎట్లా పడిందో కాపు. ఇది టాకీ సీడ్స్ వారి సిషిటో అనే వెరైటీ అండి. ఇది వైరస్ టాలరెన్స్ వెరైటీలో లాస్ట్ ఇయర్ ఇచ్చారు. ఈ సంవత్సరం కూడా కొద్ది క్వాంటిటీ వచ్చింది, కొంతమంది రైతులకి ఇవ్వటం జరిగింది. ఈ వెరైటీ ఎక్కడక్కడ వైరస్ కానీ ఏ విధమైన ఏ ప్లాంట్ చూసుకున్నా సరే చూడండి అండి ఎట్లా ఉందో చూడండి కాపు చూడండి. ఈ వెరైటీ టాకీ సీడ్స్ వారి సిషిటో పొలం అంతా కూడా మనం ఎటువైపు చూసినా సరే కాపు. ఇదిగో ఏ లైన్లో చూసినా ఇది టాకీ సీడ్స్ వారి సిషిటో వైరస్ టాలరెన్స్ వెరైటీ. ఏ ఒక్క మొక్క కూడా వైరస్ లేదు. కాయ సైజు కానీ దగ్గర కానీ ఇదిగోండి చూడండి, దేంట్లోకి వెళ్ళినా సరే మీకు కాపు విపరీతంగా పడిపోయింది. ప్రతి చెట్టు అలాగే ఉంది, ప్రతి చెట్టు కూడా మీకు విపరీతమైన కాపు పడిపోయింది. చూడండి ఇదిగో చూడండి ఈ చెట్టుకి ఎంత కాపు పడిందో. ఇది టాకీ సీడ్స్ వారి సిషిటో.